ఐపీఎల్ 2026 కోసం మన బీసీసీఐ కొత్త అప్డేట్స్ అండ్ చేంజెస్ తీసుకొచ్చారు మావా. మేజర్ గా ఈ 6 చేంజెస్ నాకు బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దాని గురించే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలానే ఐపీఎల్ కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో తీస్తాం మావా. సో ఆ వీడియోని మీరు మిస్ కావద్దు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నా క్రికెట్ వార్తలు ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. సలైవా బ్యాన్ ను మన బీసీసీఐ ఎత్తేసారు మావా. అంటే బాల్ ను షేన్ చేయడానికి 2020కి ముందు ఉమ్ము రాసేవారు మావా. కానీ కోవిడ్-19 కారణంగా అది 2020లో బ్యాన్ చేశారు. సో ఇప్పుడు బౌలర్స్ బాల్ షేన్ చేయడానికి ఉమ్ము రాయొచ్చు మావా. సో బ్యాటర్స్ వెళ్తున్న ఈ జనరేషన్ లో బౌలర్స్ ఇది మంచి రూల్ అని నా అభిప్రాయం మావా. ఇది కాస్త జాగ్రత్తగా వినండి మావా. ఈ రూల్ సెకండ్ బౌలింగ్ చేసే టీం కి బాగా యూజ్ అవుతుంది. కొన్ని గ్రౌండ్స్ లో సెకండ్ ఇన్నింగ్ ఆడుతున్నప్పుడు ఫుల్ డ్యూ వస్తుంది మావా. సో కెప్టెన్ ఏం చేస్తాడంటే టాస్ గెలిచిన వెంటనే ఫీల్డింగ్ తీసుకుంటాడు మావా. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్ లో డ్యూ వస్తుంది కాబట్టి బ్యాటింగ్ చాలా ఈజీగా ఉంటుంది మావా. సో ప్రతి కెప్టెన్ మైండ్ లో ఏముంటుందంటే టాస్ గెలిస్తే పక్కా మ్యాచ్ గెలుస్తాం అనే మైండ్ సెట్ లో ఉంటారు మావా. ఐపీఎల్ 2026 లో సెకండ్ న్యూ బాల్ అనే రూల్ ని తీసుకొచ్చారు మావా. అంటే సెకండ్ ఇన్నింగ్ లో ఫీల్డింగ్ టీం 2 బాల్స్ ని యూజ్ చేసుకోవచ్చు మావా. సెకండ్ న్యూ బాల్ ని 11వ ఓవర్ నుంచి తీసుకోవచ్చు మావా. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయంటే ఫుల్ గా డ్యూ ఉండి అంపైర్ గనుక ఒప్పుకుంటేనే సాధ్యమవుతుంది మావా. లేకుంటే కెప్టెన్ ఏం చేయలేడు. అండ్ ఈ రూల్ నైట్ మ్యాచెస్ కి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మ్యాచ్ కి డ్యూ రాదు కదా. ధోని రివ్యూ సిస్టమ్ డెసిషన్ రివ్యూ సిస్టమ్ లో ఇప్పుడు కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు మావా. ఇప్పుడు కెప్టెన్ హైట్ బేస్డ్ నో బాల్స్ కు కూడా రివ్యూ తీసుకోవచ్చు మావా. అలాగే ఆఫ్ సైడ్ వైడ్స్ కూడా రివ్యూ తీసుకోవచ్చు మావా. ఇవి 2025 నుంచే ఉన్నాయి, కానీ ఇప్పుడు టెక్నికల్ గా చాలా ఇంప్రూవ్ చేశారు మావా. స్లో ఓవర్ రేట్ పెనాల్టీ చేంజెస్. కెప్టెన్ తనకు కేటాయించిన 90 నిమిషాల్లో తన మ్యాచ్ ని కంప్లీట్ చేయకపోతే స్లో ఓవర్ రేట్ పెనాల్టీ పడుతుంది మావా. స్లో ఓవర్ రేట్ పెనాల్టీలో చార్జెస్ ఎలా ఉంటాయో చూద్దామా ఒకసారి. ఫస్ట్ టైం స్లో ఓవర్ రేట్ పెడితే 12 lakhs కట్టాలి మావా. అలాగే సెకండ్ టైం స్లో ఓవర్ రేట్ పెడితే 24 lakhs. అలాగే థర్డ్ టైం స్లో ఓవర్ పడితే 30 lakhs కట్టాలి మావా. అలాగే కెప్టెన్ ఒక మ్యాచ్ నుంచి బ్యాన్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ రూల్ ని చేంజ్ చేశారు మావా. ఇప్పుడు కెప్టెన్ కి ఎన్నిసార్లు స్లో ఓవర్ రేట్ పడినా మ్యాచ్ నుంచి బ్యాన్ చేయరు మావా. ఈ రూల్ కాస్త మంచిగా ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ లో టైం వేస్ట్ అయితే అప్పుడు ఈ రూల్ వర్తిస్తుంది మావా. 120 minutes ఎక్స్ట్రా టైం అయితే ఇస్తారు అంట. ఈ రూల్ సూపర్ 4 మ్యాచెస్ కు ఒకటేనా లేకుంటే లీగ్ మ్యాచెస్ కూడా అప్లై అవుతుందో తెలియదు మావా కరెక్ట్ గా. నాకు తెలిసి సెమీఫైనల్లో ఫైనల్లో ఈ రూల్ అయితే ఉంది. ఇప్పుడు లీగ్ మ్యాచెస్ కూడా తెచ్చారేమో. 2025 ఐపీఎల్ మిడ్ వీక్ కారణంగా కొన్ని ఫ్రాంచైజెస్ కొంతమంది ప్లేయర్స్ ని తెచ్చుకున్నారు మావా. సో ఇప్పుడు ఆ టీమ్స్ ఆ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకునే వీలు లేదు మావా. మినీ యాక్షన్ కు వదిలేయాలి. ఎందుకంటే బీసీసీఐ అప్పుడే చెప్పింది మావా, వాళ్ళు మిడ్ వీక్ లో వచ్చారు కాబట్టి వాళ్ళని రిటైన్ చేసుకునే వీలు లేదని. సో ఇప్పుడు హ్యామర్ కింద వాళ్ళని వదిలేయాలి మావా. మినీ ఆక్షన్ డేట్ అయితే వచ్చేసింది మావా. డిసెంబర్ 21, 2025 ముంబైలో పెడుతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి మావా. సో నా దగ్గర ఉన్న అప్డేట్స్ ఇవే ఫ్రెండ్స్. ఏమైనా తప్పుగా చెప్పింటే కింద కామెంట్ చేయండి, కరెక్షన్ చేసుకుంటా. అలాగే ఏవైనా అప్డేట్స్ మిస్ అయితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో చేద్దాం. వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ కనుక చేయడం మర్చిపోయింటే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.